అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ రోజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మా మల్లుల సురేష్ మామయ్య ఒక మంచి పుస్తకం కోసం చెప్పారు. ఒకసారి విందాం, వీలైతే కొని చదువుదాం, చరిత్రను తెలుసుకుందాం. ఇది ఇతిహాసం కాదు, దేశం కోసం యువ దంపతులు సాగించిన పోరాటం. రెండు వేర్వేరు దేహాలు స్వాతంత్రం కోసం ఒకటై సృష్టించిన విప్లవం. భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ధిక్కరించిన వీర యోధుల గాథ ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా విప్పరుకు చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు దేశం కోసం సమస్తం త్యాగం చేసిన గొప్ప యోధులు. స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లిన భర్తతో పాటే గర్భిణిగా అంజలక్ష్మి గారు జైలు జీవితం గడిపారు. అదే జైల్లో రెండవ కుమార్తె కృష్ణభారతికి జన్మనిచ్చారు. పుట్టుకతోనే కొన్ని నెలల పాటు దేశం కోసం జైలు జీవితం గడిపిన అనుభవం వారి కుమార్తెకు దక్కింది. వారి చరిత్ర బయట ప్రపంచానికి తెలియదు. వారి త్యాగాలు చరిత్ర పుటల్లో సరిగ్గా నిక్షిప్తం కాలేదు. భర్త అడుగుజాడలో నడవడం అంటే పూల పాన్పులు కాదని తెలిసిన అడుగులు ముందుకేసిన వీర మహిళ అంజలక్ష్మి గారు. మన ముందు తరాల త్యాగాలే మనం అనుభవిస్తున్న సౌఖ్యాలు అనడానికి వారి జీవితం చరిత్రలో నిలిచిన సజీవ సాక్ష్యం. శాంతి అహింస సిద్ధాంతాలతో నడిచిన గాంధీజీ మార్గంలో త్యాగమయ జీవితం గడిపిన ఆదర్శ దంపతులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి గారు. మహోన్నతమైన ఆ దంపతుల జీవిత చరిత్ర పుస్తకాన్ని వారి కుమార్తె డాక్టర్ పసల వీణా గారి చేతుల మీదుగా నాకు పంపించిన నా గురువర్యుడు, ఈనాడు ఎడిటర్, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పంపించిన ఈ విలువైన పుస్తకం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆ పనిలో నా వంతు భాగస్వామ్యం వహిస్తానని విశ్వమానవేదిక నుంచి తెలియజేస్తున్నాను. మల్లుల సురేష్, విశ్వమానవేదిక అధ్యక్షుడు.